తాళం పోయింది. తొందరగా రా అన్న. అన్న మొన్న రాకముందు త్వరగా రా అన్న, లేకపోతే నా ఉద్యోగం పోతాన. రా అన్న, అన్న కాలు పట్టుకుంటా. అన్న త్వరగా రా అన్న, రా అన్న, తాళం పోయిందన్న. అన్న ప్లీజ్ అన్న, త్వరగా రా అన్న. అన్న త్వరగా రా అన్న. ఓనర్ రాకముందు తెరువు అన్న. అన్న అన్న త్వరగా తెరువు అన్న. అన్న భయంగా ఉందన్న, తెరువు అన్న, త్వరగా తెరువు. అయ్యో షాప్ ఎంట్రన్స్ ఏంటో నీకు తెలియదురా? తొందరలో మర్చిపోయానన్నా. ఇదన్న తెరువు అన్న. అన్నా మీరు దేవుడు అన్న, నన్ను కాపాడారన్నా. ఈ ఏరియాలో నా తాళం చెవితో తెరుచుకొని తాళం కప్పే లేదు. పోరా పో చూడు. థాంక్స్ అన్న. ఏంటి ఇలా పారిపోతున్నాడు? ఈ కొట్టుకి ఎంతమంది ఓనర్లా? పార్ట్నర్షిప్ బాయ్స్. పార్ట్నర్స్ అందరూ బాక్సులు పట్టుకుని పరిగెడుతున్నారు. వీధికి తిరిగి డెలివరీ చేస్తారో? రే సైకిల్ వదిలేసి వెళ్తున్నావురా? వీడేంటి వాడి కొట్లో పెట్టే ఎత్తుకుని పరిగెడుతున్నాడు? కన్ఫ్యూషన్. అయ్యయ్యో, కొట్లో ఎవరు లేరు. అంటే వాళ్ళు దొంగ వెధవలా? ఒక మంచి చీర కొనితే మంచి దోశ వేసిస్తాను. అన్నా నాకు తెలుసు నీకేం తెలీదు అని. ఆ దొంగల ముఠాని సాయంత్రంలాగా పట్టేస్తాం. పట్టుకోండి. ఆ దొంగల ముఠాకి నీకు ఎటువంటి సంబంధం లేదు. అవును. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థం కాలేదు. ఏంటి మేడం? ఆ చీరలా నీ చేతికొచ్చింది? చీర చిరిగింది మేడం. రోజా రాణి దోశ మాడిపోయింది మేడం. కొత్త చీర చేతికొచ్చింది మేడం. సరే, ఏదో పొరపాటున వచ్చి ఉండొచ్చు. అదొదిలే, సంతకం చేసి బయలుదేరు. మేడం, మీరేదో కామెడీ చేస్తున్నారు అనుకుంటున్నాడు. నేను నిజంగానే చెప్పాను, వెళ్ళు. లేదు మేడం, మీరు నన్ను దూరంగా వెళ్ళనిచ్చి ఆ తరువాత వెనక నుంచి నన్ను ఎన్కౌంటర్ చేస్తారేమోనని భయంగా ఉంది మేడం. ఎన్కౌంటర్? అవును మేడం. నిన్ను ఎక్కువ సీరియల్స్ చూస్తుంటావా? ఎన్కౌంటర్ ను చీప్ చేసినందుకే నేను ఎన్కౌంటర్ చేయొచ్చు. పెడుతున్నాను మేడం, సంతకం పెట్టేస్తున్నా. సంతకం పెట్టేశాను మేడం. మొగుడు పోలీసుల చేతిలో దెబ్బలు తినొచ్చాడే, ఏమైంది ఏంటి అని అడుగుతుందేమో చూడు. ఇలాంటి పొగరబోద్దాన్ని పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయి ఉండొచ్చు. మనం దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఇక కట్టుకున్న పెళ్ళాన్ని ఏం కంట్రోల్ చేయగలం? ఏమిటిది పైనుంచి కింద పడింది? పబ్లిక్ మగ పబ్లిక్, ఆడ పబ్లిక్. రోజారాణి. సారీ గిరిధర్. రోజారాణి, ఇతను సుబ్రహ్మణ్యం. మన పిల్లలు వాళ్ళని బాగా చూసుకోండి గిరిధర్. వాళ్ళు చిన్న పిల్లలు. రోజా, ఎందుకన్నా ఈ ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారు? ఎలా డైలీ చీర మారుస్తారు, అందుకని మొగుళ్ళు మార్చేస్తారా? వాట్ ఎ లైఫ్, వాట్ ఎ లైఫ్. లైఫ్ ఈజ్ ఏంటిది? చూపించు. ఏమిటిది? పిచ్చి కుక్క కరిచినట్టుంది. పిచ్చి కుక్క కరవలేదు, మరి ఒక పిశాచి కరిచింది. పిశాచి గుండె మీద కరుస్తుందా? మరి గుండె మీద కరకుండా ఒక మనిషికి కాలం కలిసి రాకపోతే ఒంట మీద ఎక్కి కూర్చున్నా కూడా కుక్క ఎగురొచ్చి కరుస్తుందన్నా. ఈ సామెతకి ఈ పిచ్చి కుక్క కరవడానికి ఏమిటి సంబంధం ఉందన్నా? నీ భార్య లేచిపోయింది కదా, అలాగే నేను లేచిపోయాను కథ ఒకటి ఉంది, విను. టకటకమని చెప్పు. Temperature is rising up. Burning all my stress. Temperature is rising up. Burning all my stress.
temperature is rising up. సార్ వాట్ యు వాంట్ సార్? 2 large whiskey. చిన్న ఎక్కడో చూసినట్టుంది. సార్ మీరు పుట్టుమచ్చల జ్యోతిష్కుడు పురుషోత్తం గారు కదా, మిమ్మల్ని చాలా సార్లు టీవీలో చూసాను సార్. మీరేంటి సార్ ఇక్కడ? ఈవేళ ఏం వారం బాబు? సోమవారం సార్. సోమవారం లండన్, మంగళవారం న్యూయార్క్, బుధవారం ఫ్రాన్స్ అంటూ దేశాలన్నీ తిరుగుతూ జ్యోతిష్యం చెప్తున్నా. ఏంటి సార్ నాటు వైద్యుడు లింగం లాగా సోమవారం సామర్లకోట, మంగళవారం మంగళగిరి, బుధవారం బందర్ అంటూ ఇంత తేలిగ్గా చెప్తున్నారండి సార్. నిజంగా మీరు సూపర్ సార్. చెయ్యండి. తమ్ముడు, ఎవరికైనా పుట్టుమచ్చ మెడ మీద ఉంటుంది, కాళ్ళు చేతుల మీద ఉంటుంది, వీపు మీద ఉంటుంది. కానీ నీకు మాత్రం ఒక ముఖ్యమైన చోట్లో ఉంది. కరెక్టా? సార్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? నేను స్నానం చేస్తున్నప్పుడు మీరు దొంగతనంగా చూసారా? ఒకరి కళ్ళు చూస్తేనే చాలు వాళ్ళ ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలున్నాయో చెప్పేయగలను. ఇంతవరకు ఆ పుట్టుమచ్చతో నువ్వెంతో మంది అమ్మాయిల్ని లొంగ తీసుకున్నావు. ఈ రోజు నుండి 1, 2, 48 రోజుల వరకు నీ తోకని, నీ చిలిపి చేష్టల్ని అదుపు చేసుకున్నావంటే నీకే మంచిది. పోండి సార్, నాకు ఇప్పుడు ఒకటి సెట్ అయ్యేలా ఉంది. ఎవరిని చూసినా విజిల్ కొట్టావు? అక్క, నువ్వొక్క మాట చెప్పు, వీడిని ఇక్కడే వేసేస్తాను. సారీ మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది, అందుకే. లండన్ కి కొత్త? అవును. రా. రా. అమ్మా, అయ్యా, అయ్యా, అమ్మా. అప్పుడే ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. ఇప్పుడే కదా వదిలిపెట్టి వెళ్ళావు, అప్పుడేనా? ఎవరితో? మేడం కట్లు ఇప్పండి మేడం. అక్క, దాన్ని ఎందుకు తీసుకొచ్చింది ఇది? మేడం 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 వదిలేండి మేడం. మేడం మేడం వద్దు మేడం. మేడం వద్దు వద్దు వదిలేండి మేడం. వద్దు వదిలేండి. ఓ